అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు ఏం కర్రీ వండుతున్నానంటే నేను దొండకాయ రొయ్యలు, దొండకాయలు వేసి టమాటా ఉల్లిగడ్డ ఇప్పుడు రొయ్యలు వేసి వండుతానండి. చూడండి, మీరు ఎలా వండుతారో కూడా నాకు కామెంట్ చేయండి. నేను వండే విధానం ఏంటో మీకు ఒకసారి చూపిస్తే చూసేయండి. ఉల్లిగడ్డ వేగుతుంది ఫ్రెండ్, ఒక రెమ్మ కరివేపాకు వేసాను, కలుపుకోవాలి. ఇలా దూరగా వేగనివ్వాలి, ఇలా బ్రౌన్గా వచ్చే వరకే వేగనివ్వాలి. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. కోడలు కరివేపాకు తెచ్చిన అనేసి చెప్తుంది కూర వండుతుంటే. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలా అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. మా పాపకి రొయ్యలు అంటే అస్సలు ఇష్టం లేదట. కూర వండుతుంటేనే ఎంత దూరం పోయి ఉన్నదండి, కానీ తింటే తెలుస్తుంది ఆ టేస్ట్ ఎట్లున్నది అనేది. చూడండి, ఇలా వేగనిచ్చుకుందాం. తర్వాత కొద్దిగా ఉప్పు వేద్దాము, ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత పసుపు వేద్దాం. పసుపు వేసుకొని కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు దొండకాయ వేసుకుందాం. ఇదిగో దొండకాయ చాలా చిన్నగా ఇలా కట్ చేసుకోవాలండి. ఓకే, దొండకాయ కూడా ఒక్కొక్కరు తీరు కట్ చేస్తారండి, పొడవుగా కట్ చేస్తారు. నాకైతే ఇలా అయితేనే ఇష్టము. మా కూడలు చాలా బాగా కట్ చేసింది. ఇలా దొండకాయ వేసుకొని వేయించుకోవాలి, ఇలా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి కూర. మా కూడలి కంటే చికెన్ పచ్చిపులుసు అంటే చాలా ఇష్టం అంటే చెప్తుంది ఫ్రెండ్స్. నాకు కూడా చాలా ఇష్టం. ఇలా దొండకాయ కూర పెరుగుతో కూడా బాగా టేస్ట్ ఉంటుందంట. ఒకసారి ట్రై చేద్దాం చెప్తున్నారు. ఇది ఒక టేస్ట్, కొత్తగా టేస్ట్ చేయొచ్చు. ఇలా ఉడకనిచ్చుకుందామండి. ఒక 3 minutes మగ్గనిద్దాం. చూద్దాము ఎలా అయిందో. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ ఉప్పు వేసుకుందాము. ఇంతకుముందు కొద్దిగానే వేసాం ఉల్లిగడ్డ ఉడకడానికి. ఇప్పుడేమో దొండకాయ కొద్దిగా మళ్ళీ ఇప్పుడు కొద్దిగా వేసుకుందాము. ఈ దొండకాయ మంచిగా మగ్గుద్ది ఇలా ఉప్పు వేసుకుంటే. చూడండి, చాలా తొందరగా అయిపోద్ది. లాటగా ఉంది ఇది ఏమంటారు ఈ దొండకాయలు కూడా. ఓకే, మగ్గింది చూడండి, ఇలా చాలా బాగా మగ్గిపోయింది ఆయిల్. ఇప్పుడు కారం వేసుకుందాం. నేనైతే ఇలా ఈ స్పూన్తో 2 వేస్తున్నానండి, ఎందుకంటే ఈ కారంలో సాల్ట్ కలపలేదు. చాలా గట్టిగా ఉంది కారము, అందుకని 2 స్పూన్స్ వేస్తాను. కారంలో సాల్ట్ కలపలేదు కనుక కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను. అందుకనే నేను కొద్దిగా వేసాను, ముందు కూడా మీకు చెప్పాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాము. ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి మంచిగా. చూడండి, చూడండి కారం ఎంత మంచిగా వచ్చిందో. కలర్ 2 స్పూన్లే వేసాను, కానీ ఎంత బాగా వచ్చింది చూడండి. పట్టించిన కారం అండి ఇది. మా కోడలు చెప్తాను ఉంది కొద్దిగా అని, నేను అయినా 2 స్పూన్సే వేసాను. ఇప్పుడు మనం ఒక 2-3 minutes మగ్గనిద్దాము. ఇప్పుడే కారం వేసాం కదా, సిమ్లో పెట్టుకోవాలి. మగ్గిన చూద్దాము. ఇప్పుడు ఒకసారి కలుపుకొని చూడండి. టమాటా వేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా వేసేస్తున్నాను, వేసి కలుపుకోవాలి. ఇప్పుడు రొయ్యలు మనం వేయించుకుందాము ఓ సైడ్. ఇప్పుడైతే దీన్ని మగ్గనిచ్చేద్దాము, టమాటాలు మగ్గేదాకా ఉంచుదాము. ఇదిగో రొయ్యలు ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఇప్పుడు వీటిని మనం వేయించి బాగా మళ్ళీ ఆ తర్వాత కడగాలి, వేయిస్తాను. ఇప్పుడు రొయ్యలు వేయించుకుందాము. రొయ్యలు వేయించుకుందాం ఫ్రెండ్స్. ఒక సైడ్ ఏమో కూర అవుతుంది, ఆ తర్వాత ఇక్కడ సైడ్ ఏమో రొయ్యలు వేయిస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా వేయనియాలి. సిమ్లో పెట్టుకొని దూరంగా వేయించుకుందాము. ఇప్పుడు కూర చూద్దాం ఫ్రెండ్ ఎంతవరకు వచ్చిందో. ఓకే, టమాటా మగ్గింది ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ వేద్దాము. ఎందుకంటే ఇప్పుడు రొయ్యలు వేస్తాం కదా, ఈ రొయ్యలు కొద్దిగా ఇందులో మగ్గనివ్వాలి. ఆ టేస్ట్, ఈ కూరకున్న టేస్ట్ అంతా రొయ్యలకు పట్టాలి, అందుకని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ రొయ్యలు వేగుతున్నాయి, ఇక్కడ కూర రెడీ అయిపోతుంది. వేగాయి రొయ్యలు. ఇప్పుడు మనం వీటిని కడుగుదాం ఫ్రెండ్స్. కడగాలి బాగా. దీంట్లో ఉన్న ఇలా ముళ్ళు వీటిలో ఉన్న డస్ట్ ఏదైనా ఉంటే వెళ్ళిపోద్ది. మంచిగా ఫ్రెష్ కడుక్కోవాలి ఇలా వేగిన తర్వాత. ఓకే, రొయ్యలు వేగాయి ఫ్రెండ్స్, కడుక్కుందాం ఇప్పుడు రొయ్యల్ని. ఇలా వెండి రొయ్యలు బాగా వేగించుకొని కడుక్కోవాలి. వాటర్ వేసి కడిగితే అయిపోతుంది. ఇలా వాటర్ వేసుకొని కడగనివ్వాలి మంచిగా. కడగాలి ఫ్రెండ్స్.
నీటి కడుక్కోవాలి మనము, ఎందుకంటే దీంట్లో డస్ట్ ఇట్లా ఇలా ఉంటుంది కదా, ఇదంతా వెళ్ళిపోవాలి. ఇప్పుడు కూర ఉడికిందో లేదో చూద్దాము. వావ్, కూర ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఇందులోనే ఈ రొయ్యలు వేగించిన రొయ్యల్ని ఇలా కడుక్కొని నీట్గా పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యల్ని ఇప్పుడు మనం ఇలా కూరలో వేసుకోవాలి. ఇప్పుడు మీకు తెలిసిందా ఫ్రెండ్స్ నేను వాటర్ ఎందుకు వేసానో? ఇప్పుడు ఈ రొయ్యలు బాగా ఈ కూరలో ఉడుకుతాయి, ఆ టేస్ట్ అంతా వాటికి పట్టేస్తుంది అన్నమాట. ఇలా వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, దొండకాయ టమాటా రొయ్యలు, ఎండు రొయ్యల కూర దగ్గరికి బాగా ఉడకనిద్దాము. అంతే ఫ్రెండ్స్, ఒక 5 minutes అయితే కూర రెడీ. మా కోడలు డేట్స్ తింటుంది. ఓకే ఫ్రెండ్స్, ఒక 5 minutes మగ్గనిద్దాం. వావ్, కూర అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, అంతే. యమ్మీ యమ్మీ ఎండు రొయ్యల దొండకాయ కూర సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు తినేది తగ్గేదే లేదు అస్సలు. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వంట మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్, నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే ఇలా వండుతాను ఎండు రొయ్యలు దొండకాయ కూర. ఇలా మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.